మీరు పుట్టుకతో ఇస్లాంలో పుట్టారా లేదా మీరు కూడా హిందువు గుండి మతం మార్చుకున్నారా? సిరాజ్ గారు లాగానా లేదా మీరు పుట్టుకతోనే ఇస్లాంలో పుట్టారా? మా తాత ముత్తాతల కాలం నుంచి మేము ముస్లిమ్స్ అండి. ఓకే. పుట్టుకథని ముస్లిం. ఈరోజు సిగ్నేచర్ స్టూడియోకి ఏ ఉద్దేశం మీద వచ్చారు మీరు? సిగ్నేచర్ స్టూడియోకి ఏ విధంగా వచ్చానంటే ఏ ఉద్దేశంతో వచ్చారు? అదేనండి, మీ ఇంటర్వ్యూ చూసినాను. మీ ఇంటర్వ్యూలో ఎవరెవరిది మీరు ఎవరితో కాంట్రవర్సీ మాట్లాడించారో సిరాజ్తో నేను అతనితో మీరు మాట్లాడించారు. ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. సిరాజ్తో నేను మాట్లాడించానన్నారు. నాది ప్రశ్న, మీరు మాట మార్చబాకండి. మీకు నాకు జరిగిన అగ్రిమెంట్ ఏంది? మీరు మాట మార్చబాకండి. సిరాజ్తో నేను మాట్లాడించానన్నారు. ఈ పాయింట్ మీరు పక్కన పెట్టండి. అవసరం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. రైట్, చెప్పండి. రైట్ సమీ గారు, మీరు సూటిగా నా మీద బురద జల్లే ప్రయత్నం ఏం చేస్తున్నారంటే సిరాజ్ గారిని తీసుకొచ్చి బలవంతంగా ప్రశ్నలు అడిగి నేను ఆయన చేత ఇస్లాంనో దేన్నో ప్రలోభ పెట్టి మాట్లాడించాను అని అనుకుంటున్నారు. సూటిగా కదా. 10,000 మంది బోధన చేసేటంటి వక్త అంటారో ప్రవక్త అంటారో నాకైతే తెలియదు, కానీ 10,000 మంది ముంగట సిరాజ్ గారు గుక్క తిప్పకుండా వేదాల గురించి బైబిళ్ళ గురించి బోధించే సిరాజ్ గారు ఏవైతే నా దగ్గరకు వచ్చి మాట్లాడారో ఆ విషయాల మీద స్పష్టంగా మీరు మాట్లాడాలని వచ్చారు. అవునా? ప్రశ్నలు నావి కానీ జవాబులు నావి ఉండవు. ఇప్పుడు మీరు ఉన్నారు, మిమ్మల్ని ఏదైనా ఒక ప్రశ్న అడుగుతున్నాను అని అంటే ప్రశ్న నాది, జవాబు మీది. ఇంత ప్రయాసపడి ఏదన్నా ఒక ప్రోగ్రాం చేస్తాము అని అంటే అది 10 మందికి ఉపయోగపడాలని నేను నా పక్షాన న్యూట్రల్గానే ప్రశ్నలు అడిగాను, కానీ ఆయనని డ్యామేజ్ చేయాలని వ్యక్తిగతంగా నేనైతే ఏవి అడగలేదు. సిరాజ్ గారితో ఏదైతే మీరు ఇంటర్వ్యూ చేసినారో, మీరు సిరాజ్ గారితో చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు. వేరే క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళతో మీరు చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు. లేదా మీరు హిందువుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత చేసుకున్నా మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మీ ఇంటర్వ్యూస్ కానీ మీ సిగ్నేచర్ స్టూడియో కానీ మనం చూసినప్పుడు నాన్ కాంట్రవర్సిటీగా మీరు ఉన్నారు. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, ఎలక్షన్ల ముందర మీరు నెల్లూరుకు వచ్చినారు. అక్కడ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాతో కూడా మీరు ఇంటర్వ్యూ చేసినారు. ఆ రోజు ఆ పరిచయమే. దాని తర్వాత ఎప్పుడైనా ఎక్కడైనా మనం వాట్సాప్లో హలో హాయ్ పెట్టుకునేవాళ్ళం. అంతకు మించి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ మనం మెసేజెస్లో అయితే హెల్తీ మెసేజ్లు మనం పెట్టుకునేవాళ్ళం. ఒక మంచి ఆలోచన ఉండి హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉన్న ఒక హిందూ సోదరుడు ఇంత సౌమ్యుడుగా ఉంటాడనే విధంగా మీకు మా గుండెలో ఒక స్థానం ఉండింది. సౌమ్యంగా ఉండి అందరితో బాగా ఉండే మహేందర్ ఏంది ఈ ఇంటర్వ్యూలో ఈ విధంగా అతను ఎందుకు చేశాడు? అతను సబ్జెక్ట్ తెలియక చేశాడా, లేదా మహేందర్ ఏదైనా డబ్బులు ఇచ్చి చేయించుకున్నాడా, లేదా మొత్తం 25 సంవత్సరాల నుంచి నేను ధార్మికంగా మొత్తం నేను వడబోసేసి ఉన్నాను. నేను ఖురాన్లు బైబిళ్ళు అదేవిధంగా ఉపనిషత్తులు ఎదుర్వేగాలు అవి ఎందేందో చెప్పేసి ఇవన్నీ కూడా నేను వడబోసేసి ఉన్నాను, నాకన్నా పెద్ద మేధావి లేదని చెప్పుకునే వ్యక్తి చేత ఒక కామన్ ముస్లిం పర్సన్ ఉంటాడు కదా, ఆ ఫండమెంటల్ ఏదైతే ఉంటాయో బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయి కదా, అది కూడా తెలియని వ్యక్తిలాగా అతను మాట్లాడినాడంటే అతను మతిస్థిమితమైన కోల్పోయి ఉండాలా, లేదా మీరు ఏదైనా అతని మీద మీకు తెలిసిన ఈ నల్ల విద్య జాదుటోణ అంటారు కదా అదైనా చేయించి ఉండాలా, లేదా మీరు ఏదైనా అతనికి లాలూచి పెట్టి ఉండాలా. అసలు మొట్టమొదటిసారి సిరాజ్ గారు చేసిన బిగ్ కాంట్రవర్సీ ఏంటంటే సున్నతి అనేది మీ దాంట్లో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విషయం. అది చేసుకుంటేనే మొట్టమొదటి ప్రయారిటీ కింద తీసుకొని ఆ తర్వాత నిబంధనలు నియమాలు వర్తిస్తాయి అని అంటారు. అట్లాంటిది అది పెద్ద ప్రాధాన్యమే కాదు, చాలా చిన్న విషయం అన్నట్టుగా చెప్పారు. నిజమేనా? అది సున్నతి అనేది దానికి చాలా చిన్న ప్రాధాన్యతమే ఉంటుందంటారా? తప్పండి అది. ఎందుకంటే ఎప్పుడు దాకా అయితే ఈ సున్నతి చేయించుకోరో హత్నా అంటారు మన దాంట్లో, తెలుగులో ఒడుగులు అంటారు అనమాట, అది కంపల్సరీ చేయించుకోవాలా. ఇస్లాం ధర్మంలో పాకి అంటే నీట్నెస్, ఆ నీట్నెస్ మా ఈమాన్లో సగం ఈమాన్. ఎప్పుడు దాకైతే అతను సుంతి చేయించుకోడో అతను నమాజ్ చదవడానికి కూడా అతనికి అర్హత ఉండదు. ఇప్పుడు మసీద్లలో హిందూ సోదరులను తీసుకొని వెళ్తే వాళ్ళు వస్తారు, ఆడ కూర్చుంటారు, వెళ్ళిపోతారు. కానీ అక్కడ మసీద్లో హిందూ సోదరులు వస్తే వాళ్ళ తల మీద టోపీ పెడితే వాళ్ళు ముస్లింలు గారు, లేదా మేము దేవస్థానానికి పోయి బొట్టు పెట్టుకొని లేదా మేము ప్రసాదం తింటే మేము హిందువులం కాము. కానీ ఇద్దరి మనసులు కలుస్తాయి, ఒక మంచి అట్మాస్ఫియర్ కనబడుతుంది. కాబట్టి మనం హిందూ సోదరులకు పిలిచిన దగ్గర మనం వెళ్తాము. అలాగే మా హిందూ సోదరులు కూడా మా మసీద్లకు దర్గాలకు మేము పిలిస్తే వాళ్ళు వస్తుంటారు. కానీ సిద్ధాంతపరంగా ధార్మికంగా ఇస్లాం ధర్మంలో ఏదైతే బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయో వాటిలో
ఖత్నా అనేది చాలా ఇది సున్నత్, అది సున్నతే రసూల్ అంటారు. అది చేయించుకుంటేనే అతను ఇస్లాంలో అతను వచ్చినట్లు. సమీ గారు, ఇందాక చాలా స్పష్టంగా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను ఒక కామన్ సాదా సీదా పౌరుడిని, ఇస్లాం బిడ్డని అని చెప్పారు. మరి సిరాజ్ గారు ఎవరు? సిరాజ్ ఎవరంటే ఒక పండితుడు కాదా? మీరు చెప్తున్నారండి. వక్త కాదా? విద్వాంసుడు కాదా? లేకపోతే ఆయన ఎవరు? బోధించే వాళ్ళు గొప్ప ప్రవక్త, లేకపోతే గొప్ప వక్త, గొప్ప పండితుడు అని చెప్తున్నారు ఆయన. మీరు ఏదన్నా మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడండి సమీభాయ్. దూద్ కా దూద్, పానీ కా పానీ చేయండి. ఏదైనా సరే సూటిగా స్పష్టంగా చెప్పండి, చాలా క్లియర్గా మాట్లాడండి. అలా కాదండి. అలా ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియో ఉంది, మీరు ఒక మంచి ఇంటర్వ్యూ చేశారనుకోండి, మంచి ఇంటర్వ్యూ చేసినప్పుడు అరే మహేందర్ గారు మంచి ఇంటర్వ్యూ చేస్తున్నారు, సిగ్నేచర్ స్టూడియో ఛానల్ చూస్తే బాగుంటుందని చెప్పి సబ్స్క్రైబర్స్ వస్తారు. మీరు ప్రతి సబ్స్క్రైబర్కి ఫోన్ చేసి మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి మీరు అడగరు కదా. ఆ వీడియో వస్తే చూసుకొని అరే ఈ ఛానల్ బాగుంది, నిజాన్ని నిర్భయంగా మాట్లాడే సత్తా ధైర్యం ఆ అబ్బాయి దగ్గర ఉంది, ఈ అబ్బాయి ఇంటర్వ్యూస్ మనం చూడొచ్చు, ఈ అబ్బాయికి మనం ఎంటర్టైన్ చేయవచ్చు అని చెప్పి మీరే చెప్తున్నారు. 25 సంవత్సరాల నుంచి అతను చేశాడని చెప్పి. జనరల్గా ఎలాగుంటుందంటే మహేందర్ గారు, వాస్తవాలు మాట్లాడుకున్నాం అనుకోండి, ఎవ్వరు కూడా దానికి పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఒక మహిళ శరీరం అంతా ఒక మూర్తిలాగా, ఒక బంగారు కుందరం బొమ్మలాగా నగలేసుకొని, వాళ్ళంతా బట్టలు వేసుకొని బాగా మేకప్ చేసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది అనుకోండి, ఆమె సాయ కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. ఆమె సాయ కొంతమంది చూడకపోవచ్చు. కానీ ఒక పిచ్చిది శరీరం మీద బట్టలు లేకుండా రోడ్డు మీద కానీ కూర్చొని ఉంటే, గడ్డం టోపీ పెట్టుకున్న ముల్లా కూడా చూస్తాడు, తలకు పిలక పెట్టుకున్న పంతులు కూడా చూస్తాడు, భుజం మీద సిలువ మోసుకొని వచ్చే పాస్టర్ కూడా చూస్తాడు. అంటే చెడుతో కాదు, ఆ మనిషి యొక్క సైకాలజీ ఎలాగుంటుందంటే, ఒక మంచి కన్నా కానీ చెడు వైపు సప్పంటి వెళ్తారు. ఒక కాంట్రోసిటీ. నేను వచ్చి క్యా మహేందర్ భాయ్ కైసే హో అని చెప్పి నేను మాట్లాడాను అనుకోండి, అది ఉండదు. లేదా మీరు క్యా సమీ భాయ్ అంటే మాట్లాడామనుకోండి, దాని గురించి డిస్కషన్ ఉండదు. కానీ ఏదో ఒకటి మనం మాట్లాడామనుకోండి, మాట్లాడినప్పుడు అరే ఇదంటారా అని చెప్పి జనాలు చర్చ వస్తుంది. దానికోసమే మనము, మీకు తెలుసో తెలీదో, ఒక 2 years నుంచి మనం కాలేజీలలో, స్కూళ్ళల్లో కూడా మనం ఏం చెప్తున్నామంటే, టీచర్స్కు వాళ్ళ పేరెంట్స్ మీటింగ్స్ పెట్టించి ఒకే మాట చెప్తున్నాం, హిందువులు ఎవరైతే ఉన్నారో మీ ధర్మం గురించి మీ బిడ్డలకు నేర్పించండి. ముస్లింలు ఎవరైతే ఉన్నారో మీ బిడ్డలకు ఖురాన్ నమాజ్ చదవడము, 5 పూట్ల నమాజ్ ఏంది, ఫాస్టింగ్ అంటే ఏంది, ఖురాన్ ఎందుకు చదవాలా, ఖురాన్ ఏంది, మనిషి చచ్చిపోయేదాకా, ప్రపంచంలో చచ్చిపోయిన తర్వాత ప్రళయం దాకా కూడా ఎటువంటి చెడుకి దగ్గర కాకుండా దూరంగా ఉండే గ్రంథం అది, ఏది ఖురాన్ అనేది. అదేవిధంగా మీ దైవ గ్రంథాల్లో కూడా ఎక్కడ కూడా ఒకళ్ళని అవమానపరచండి, ఒకళ్ళని చంపేయండి, ఒకళ్ళని నరికేయండి, వేరే వాళ్ళది లాక్కోండి అని ఏం లేదు. నీ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు అని చెప్పి చెప్తుంది హిందూ ధర్మం. నీ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. మనకైతే ముస్లింలకైతే ఒకే ఒక జన్మ, రెండో జన్మ మీద మేము ఆధారపడము. కానీ హిందూ మైథాలజీ ప్రకారం 7 జన్మల మీద మీరు ఆధారపడతారు. ఈ జన్మలో కానీ మీ కోరిక కానీ తీరకపోతే నెక్స్ట్ జన్మలో మీరు పుడతారని చెప్పి. అలాగే చెడు చేసినవాడు ఈ జన్మలో, ఎవరికైనా కీడు చేసినవాడు వచ్చే జన్మలో పశువుగా పుడతాడని చెప్పి మీ ధర్మాలు కూడా చెప్తున్నాయి. వాటి మీద హిందువులు బాగా భయపడతారు. ఎందుకంటే మేము ఒక అల్లాని ఆరాధిస్తాము, మొహమ్మద్ ప్రవక్త చూపించిన మార్గంలో వెళ్తాం కాబట్టి మాకు ఏదైనా భయం ఏదైనా ఉంటే అల్లాతోనే, సరేనా? హిందువులు అలా కాదు. మీరు పోతూ ఉంటారు, ఆ రోడ్డు పక్కన ఒక వినాయక స్వామి గుడి కనబడితే 2 సార్లు ఇలా పట్టుకొని ఇలా కూర్చొని లేస్తారు. మేము అది చేయము. ఎందుకంటే మాకన్నా ఎక్కువ భయము, మాకన్నా ఎక్కువ పాప భీతి హిందువుల్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి హిందూ ధర్మం ఎప్పుడు కూడా ఇతరులను ఇబ్బంది పెట్టి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే నువ్వు సంతోషంగా ఉండమని ఏ ధర్మం కూడా చెప్పండి. ఏ ధర్మమైనా కానీ ఇతరులను ఇబ్బంది పెట్టమని చెప్తే అనవసరంగా, ఇక్కడ మీరు పాయింట్ నోట్ చేసుకోవాలా, మీతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలా. ఎందుకంటే మీరు శూన్యంలో నుంచి, ఇసుకలో నుంచి కూడా మీరు నీళ్లు తీసే రకం మీది. మీ ఇంటర్వ్యూస్ నేను చూసినాను. మా జోలికి రానంత వరకు, మనకు ఇబ్బంది పెట్టనంత వరకు ఎవరికి కూడా మనం ఇబ్బంది పెట్టమని చెప్పి ఏ ధర్మం కూడా చెప్పదు. అనవసరంగా మీకు ఎవరైనా చంపడానికి వచ్చినారనుకోండి, మీ ఆత్మరక్షణ కోసం మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. సుప్రీంకోర్టులోనే చెప్పేసి ఉన్నారు, ఎవరైనా అన్యాయంగా మీకు చంపడానికి వస్తే మీ ఆత్మరక్షణలో ఎదుటి మనిషి చచ్చిపోయినా కానీ పోలీసు వాళ్ళు దాని మీద కేసు పెట్టడానికి లేదు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఎదుటి మనిషికి మీరు నష్టపెట్టవచ్చు అని చెప్పి. కాబట్టి ఏ ధర్మం కూడా
అన్యాయంగా అనవసరంగా ఎవరికి ఇబ్బంది పెట్టొద్దని చెప్తుంది. మా మీద వచ్చినప్పుడు ఎంతవరకు మనం సహనం చేసుకోగలుగుతామో అంతవరకు మనం సహనం చేసుకోవాలా, ఇస్లాం ధర్మం చెప్పేది. దాని తర్వాత దాన్ని నోటితో ఆపే ప్రయత్నం చేయాలా, నోటితో లేదా చేతితో ఆపే ప్రయత్నం చేయాలా. ఈ రెండు మనం చేయలేని పరిస్థితుల్లో హిజ్రత్ చేసి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలా. అది మాకు ఇస్లాం ధర్మం నేర్పించింది. కాబట్టి ఏదైతే మీ ఇంటర్వ్యూలో మనం కొన్ని చూసినామో దాని మీద ఒక రకమైన బ్యాడ్ మెసేజ్ పోతుంది జనాల్లో. ఏందయ్యా ఒక ధార్మిక, మీరు అక్కడ ఇంట్రడక్షన్ ఏమని ఇచ్చారు, ధార్మిక పండితులు ఈయనంటే ఎవరు తెలియని వాళ్ళు ఉండరు, రకరకాలుగా ఆయన చేశాడు ఇది చేశాడు అని చెప్పి. అలాగే ఆయన వీడియోస్ ఆయన అట్రాక్షన్ని చూసి కొంతమంది అతనికి ఫాలోయింగ్ ఉండొచ్చు. నాకన్నా బ్రదర్ సిరాజ్కి 1,00,000 రెట్లు ఇస్లాం గురించి తెలుసు అతనికి. నేను 1% అయితే సయ్యద్ సమీ హుసేని అనే అతను 1% అయితే బ్రదర్ సిరాజుర్ రెహమాను 1000% అతను 1,00,000%. నాకన్నా 1,00,000 రెట్లు అతను బాగా తెలిసి ఉండొచ్చు. అంత తెలిసిన వ్యక్తి కూడా తప్పు ఎందుకు చెప్పాడు, అతను కావాలని చెప్పాడా లేదా మీరు కావాలని చెప్పించుకున్నారా అనేది తేల్చడానికి నేను వచ్చింది. రైట్, మీరు అంటుంది ఏంటి, సిరాజ్తో కావాలని నేను చెప్పించాను అనేది మీరు అంటున్నారు. సిరాజ్ ఏమంటున్నాడు, నేను మాట్లాడేటప్పుడు నాకు కొద్దిగా జ్వరం వచ్చింది, నా థ్రాట్ బాగాలేదు అని అంటున్నారు. ఇప్పుడు సూటిగా చెప్పాలంటే మీరు నా మీద బురద జల్లుతున్నారు. మీ వెనకాల ఇప్పుడు 4 వచ్చారు, అలాగే మొన్న సిరాజ్ వెనకాల కూడా 2-3 వచ్చారు. ఇప్పుడు వాళ్ళు దానికి సాక్ష్యం. ఈరోజు మీరు కూడా ఏమన్నా తప్పుగా మాట్లాడినా కూడా వీళ్ళు 4 సాక్ష్యం. ఇక్కడ నేనేదో ఆయన చిన్నపిల్లోడు, ఈ లడ్డు తిను, నీ తర్వాత నీ కళ్ళు తిరుగుతుంది, నేను చెప్పినట్లు చెప్పు అని ఏదో ధూపం ఇచ్చేసి నేను చెప్పమంటే చెప్పే స్థాయి ఆయనది కాదు సమీభాయ్. ఏదన్నున్నా నా మీద బురద చల్లటం బాగుంది, నేను తూడ్చుకోవటం బాగుంది, కానీ బట్ వాస్తవానికి జరిగినది ఏంటో స్పష్టంగా తెలుసుకోవడానికి మీరు వచ్చారు. ఆ కార్యక్రమంలో ఉండండి. నాది ప్రశ్న, మీది జవాబు. ఓకే, అది మీ ఇద్దరి అండర్స్టాండింగ్ మీద ఉంటుంది. రైట్ సమీభాయ్, ఇక్కడ చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు అని అంటే, ఏదేమైనా మీ వాళ్లకు మీరే వకాలత్ ఇచ్చుకున్నట్టుంది తప్పితే కానీ ఎక్కడ కూడా న్యాయబద్ధంగా మాట్లాడుతున్నట్టుగా అయితే కనపడట్లేదు. దయచేసి నేను అడిగిన ప్రశ్న చాలా స్పష్టంగా చాలా సూటిగా ఆయన అడిగిన విషయం ఏంటంటే, సున్నతి అనేది ఆయనకు ఎందుకు వర్తిస్తుంది ఆ ప్రశ్న అంటే, బేసిక్గా ఒక తెలుగు ఆయన ఒక హిందుత్వాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తి ఇస్లాంలో మారుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ రకమైన సున్నతి చేసుకుంటారు అండి. కామన్, నా ఫ్రెండ్స్, మీరు కూడా నా ఫ్రెండే. ఇది చాలా చిన్న విషయం. ఆ విషయాన్ని నేను అడగటంలో తప్పే లేదు. ఒక బైబుల్ చదువుకున్న సోదరుడు బాప్తిసం ఏ రకంగా తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు? హిందువుగున్నా ముస్లింగున్నా ఎవరైనా సరే క్రిస్టియానిటీని పుచ్చుకున్నప్పుడు బాప్తిసం తీసుకొనే మతాన్ని మార్చుకుంటారు. ఆ రకంగా నేను అడగటం అనేది జరిగింది. అది స్పష్టమా కాదా? సున్నతి అనేది నిజంగా అంత ప్రాధాన్యత సందర్శించుకున్న ప్రశ్ననే. మీరేమంటారు అసలు సున్నతి గురించి అడిగితే? డైవర్ట్ కాకుండానే చెప్తున్నానండి. మీరు హైదరాబాద్లో ఉన్నారు, సరేనా? మీ ఇల్లు కూడా ఎక్కడ ఓల్డ్ సిటీ ఏరియాలో ఉంది. ఓల్డ్ సిటీ ఏరియాలో ఉన్న, న్యూ సిటీ ఏరియాలో ఉన్న, ఏడైనా కానివ్వండి, మనం భారతదేశంలో ఉన్నాము. చిన్న పల్లెటూరు, 500-600 ఇల్లులు ఉండే పల్లెటూరులో అయినా కానీ 2-3 ముస్లిం కుటుంబాలు ఉంటాయి. అక్కడ ముస్లింలతో సంబంధాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ముస్లిం అన్నోడు ఖత్నా చేయించుకుంటాడు అనేది జగమెరిగిన సత్యం. అది మీరు ఇప్పుడు చాలా బ్యాలెన్స్గా, చాలా లాజిక్గా, చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మీరు ఎందుకో మీరు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, కానీ మీరు బిజినెస్ వైపు ఇటు వచ్చేసినట్లున్నారు. భగవంతుడు మంచి నాలెడ్జ్ ఇచ్చి ఉన్నారు మహేందర్ గారు మీకు. మీరు అతనికి ఏమని అడగాలంటే, ముస్లింలు ఖత్నా ఎందుకు చేయించుకుంటారని మీరు అడగకూడదు. మీరు మతం మారారు కదా, మీరు ఏదో పేరు చెప్పారు కదా అతనిది, శివరామరాజు నుంచి మీరు బ్రదర్ సిరాజ్ అయినారు కదా. బ్రదర్ సిరాజ్ అయినప్పుడు మీరు ఖత్నా చేయించుకున్నారా లేదా అని అతనికి అడిగి ఉండాలా. మీరు మొత్తం ముస్లింలకు మీరు అడగకూడదు. అప్పుడు అతను ఖత్నా చేయించుకున్నాడో లేదో అనేది మీకు సమాధానం వచ్చి ఉంటుంది. ఇప్పుడు నేను చాలా స్పష్టంగా అడుగుతాను, గుండె మీద చేతేసుకొని చెప్పాలి. చెప్పండి. మీరు సిరాజ్ గారితో ఫ్రెండ్షిప్లో ఉన్నారా లేదా? సిరాజ్తో ఎందుకు ఫ్రెండ్షిప్లో ఉంటానండి? అందరూ, నేను నా శత్రువులతో కూడా ఫ్రెండ్షిప్తో ఉంటాను. ఇప్పుడు నేనేమంటున్నా, నేను అడగలేని ప్రశ్నని మీరే అడగండి. అదేనండి, నా మీద బాధ్యత మోపుతున్నారు కదా. నేనేది ఉద్ధరించే పండితుడిని కాదు, మీరే ఇంకా ఉద్ధరించే వాళ్ళు. నన్ను అడిగితే నాకన్నా వయసులో 10 రెట్లు పెద్ద
ఒకటి. రెండోది, ధార్మికపరమైన అంశాలు వచ్చినప్పుడు అడ్డుగా సమీ గారు ఒక్కరే నించుంటారనేది ఎంత నిజమో, నిజంగా మీకు అంతగా అనిపిస్తే ఆయనకే ఫోన్ చేసి అడగండి. ఇప్పుడు అడగండి, దాంట్లో క్లారిటీ వచ్చేస్తుంది కదా. అతనికి ఫోన్ చేసి మేము అడగాల్సిన అవసరం లేదు. ఫోన్ తీసుకొని ఒక మనిషికి మనం అవమానం పెట్టాల్సిన అవసరం లేదు. అతని గుండెల మీద చేయి పెట్టుకొని అతని అంతరాత్మకు అతను సమాధానం చెప్పుకోవాలా. అతను నిజంగా ఇస్లాం ధర్మంలో ఉండాలంటే, అతను నిజంగా ఇస్లాం ధర్మం మీద విశ్వాసం నమ్మకం ఉందంటే, ఇప్పుడు చేయడం మీరు వచ్చినప్పుడు చెయ్యడం ఒకటి. ఒక నిమిషం, ఇందాక మీరు నలుగురితో కలిసి నా ఆఫీస్లోకి ప్రారంభంలో వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక ఇస్లాం సోదరుడు నా పక్కనే కూర్చున్నాడు. అవును, ఎవరో కూర్చొని ఉండారు. ఏసీ రిలేటెడ్ వర్క్ ఏదో మేము మాట్లాడుతున్నాం మా ఫిట్టింగ్, అనుకోకుండా మీరు వచ్చారు. ఆయన్ని కూడా మీరు సున్నతి గురించి చాలా స్పష్టంగా అడిగితే, కోఇన్సిడెంట్లీ ఆయన ఎవరో మీకు కూడా తెలియదు, కోఇన్సిడెంట్లీ సున్నతి చేసుకోవచ్చు అంటే చాలా స్పష్టంగా చేసుకోవాలి, చేసుకోకపోతే లేదు అని అన్నాడు. అలాగే ఓ చిన్న ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చిన పిల్లోడిని అడిగినా కూడా సున్నతి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి అని అంటారు. అలాంటిది బ్రదర్ సిరాజ్ గారు సున్నతి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, ఈ ఖత్నా గురించి అంత ప్రాధాన్యత లేదు అని చెప్పడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? నేను ఆయనతో చెప్పించాను, చెప్పలేదు, కాసేపు ఇవన్నీ పక్కన పెడితే నిజంగా ఎందుకు ఆ రకంగా చెప్పాల్సి వచ్చింది? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అతను మాట్లాడిన మాటలు నాకు ఎలా కనబడుతుందంటే, పాము సావకూడదు, కర్ర ఇరగకూడదు అనే విధంగా అతను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సింపుల్ అది ఏందండి, ఖత్నా చేయించుకుంటారా అంటే, అవునండి ఖత్నా చేయించుకోవాలి, ఆడికి అయిపోయింది, ఆ సబ్జెక్ట్ ఆడికి ఎండ్ అయిపోద్ది. దాన్ని ఒక ఇష్యూలాగా అతను పెట్టేసి అతను ఏదో ఒక రకంగా కాంట్రవర్సిటీలో పోయేసి చర్చల్లో రావాలా. ఒకటి, ఇప్పుడు హిందువులకు ఇప్పుడు దాకా అతను రాధా మనోహర్ అని చెప్పి, ఎవరు ఘనపాటి అని చెప్పి ఎవరెవరికో అతను వీడియోలో చెప్పినారు కదా, వాళ్ళ అటాక్ ఏదైతే ఇతని మీద వాళ్ళు కౌంటర్స్ ఏదైతే ఇస్తున్నారో, ఈ కౌంటర్స్లో నుంచి అతను బయటికి రావాలంటే హిందువుల మనసులు గెలుచుకోవాలనే ప్రయత్నంలో కావాలని చెప్పాడు అనిపిస్తుంది నాకైతే. ఓకే, నాకు అనిపిస్తుంది అది. ఓకే, నేను రైట్ అయినా కావచ్చు, రాంగ్ అయినా కావచ్చు. నాకు తెలిసి సిరాజ్ భాయ్ ఎందుకు అలా చెప్పాడు అనిపించింది అని అంటే, స్పష్టంగా ఖురాన్లో అలా రాయబడి లేదేమో సున్నతి గురించి, అందుకని ఆయనే చెప్పాడు అలా రాయబడి లేదేమో అని. అందుకని ఆయన ఉన్నదే చెప్పాడేమో అనిపించింది. సో మీరేమంటారు దాని గురించి? ఖురాన్లో మొత్తం నా మాట వినండి మీరు. ఎందుకంటే మీరు మా బిడ్డల వయసు ఉంటుంది, మాట్లాడే మాటలు సున్నితంగా రెచ్చగొట్టే విధంగా అయితే మాట్లాడబాకండి. భగవద్గీతలో పెళ్లి చేసుకోమని రాసి ఉందా? చెప్పండి సార్, అంటే అలాగా ఉందో లేదో నేను అడిగి చెప్తాను. లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు మీరు? భగవద్గీతలో పెళ్లి చేసుకోమని రాసి ఉంటే ఉంటుంది, పురాణాల్లో రాసి ఉంటుంది. ఒక వ్యక్తి, ఒక మహిళ, ఒక పురుషుడు వివాహం చేసుకుంటేనే కదా వాళ్ళ సంతానం వచ్చేది, వాళ్ళ వంశం ముందుకు వెళ్ళేది. ఖురాన్లో కూడా పెళ్లి చేసుకోమని ఉంది, పెళ్లి చేసుకోమని ఉంటుంది, కానీ సంసారం ఎలాగ చేసుకోవాలని ఉండదు. సరే సమీ గారు, ఏదేమైనా సరే స్పష్టంగా నేను ఎర్లీ మార్నింగ్ లేచి కష్టపడే వ్యక్తిని, నాకంటూ చిన్న చిన్న బిజినెస్లు ఉన్నాయి, అలాగే మీకు కూడా బిజినెస్లు ఉన్నాయి, మీ భుక్తి కోసం మీరేదో కష్టపడుతున్నారని క్లియర్గా విశ్వసించే వ్యక్తిని నేను. నాకు స్టూడియో ఉంది, దాన్ని నడిపిస్తున్నాను, దాని వెనకాల ఏదో చిన్న చితక ఇన్కమ్లు అనేవి వస్తున్నాయి, అలాగే హోటల్స్ ఉన్నాయి, దాని నుండి కూడా నాకు ఇన్కమ్ వస్తుంది. సో స్పష్టంగా చెప్పడానికి నాకంటూ సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి, నేను వాటి కోసం కష్టపడుతున్నా. కానీ సిరాజ్ గారి విషయానికి వస్తే, పొద్దున్నే సూటు బూటు వేసుకొని పోవడానికి ఆయనకు ఆఫీసులు లేదు, ఇంకా ఇన్కమ్ మార్గం లేవని ఉన్నాయి అని అంటే ఆయనే స్పష్టంగా చెప్పాలి. లేదా మీకేమైనా పర్సనల్ కాంటాక్ట్స్ ఉంటే ఆయనతో మీరే చెప్పించాలి. పొద్దున్న లేస్తే వేదికల మీదకి వెళ్ళి మీ దేవుడు గొప్ప కాదు, మీ దేవుడు గొప్ప కాదు, నేను చెప్పే దేవుడే గొప్ప అని చెప్పటం, ఇన్కమ్ సోర్సు కేవలం మతాన్ని అనుసరించి ఈ రకంగా డబ్బులు సంపాదించే వ్యక్తిని ఏ రకంగా చూడాలి అసలు? అదేనండి, మాకు బాధ కలిగేది కూడా అదే. మేము చెప్పేది ఏంటంటే, ఇస్లాం గురించి 1% కూడా నాలెడ్జ్ లేని సయ్యద్ సమీ హుసేన్ ఏదో చెప్పేశాడు అనుకోండి, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు వచ్చి అలా కాదమ్మా ఇలాగా నువ్వు ఎలాగ చెప్తావు అని చెప్పి నాకు చెప్తారు. ఆయన ఉదయం లేచినప్పటి నుంచి ఆయన ఖురాన్ అంటే ఏంది, ఖురాన్లో అల్లా ముహమ్మద్ ప్రవక్త యొక్క పొగడతలు తప్ప మనిషి ఏ విధంగా ప్రళయం దాకా జీవించాలా, దేన్ని హలాల్ అంటారు, దేన్ని హరామ్ అంటారు, దేన్ని ముట్టుకోకూడదు, దేన్ని ముట్టుకోవచ్చు, ఏం చెయ్యాలా, ఏం చేయకూడదు అనేది ఖురాన్లో చెప్పి ఉంది. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఖురాన్ని నమ్ముకొని ఆ ముహమ్మద్ ప్రవక్త యొక్క దారిలో నడుస్తూ, ముహమ్మద్ ప్రవక్త అల్లా మీద నమ్మకం విశ్వాసం పెట్టి, ముహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను మేము ఖురాన్లో కూడా ఏం చెప్పి ఉంది, ఎవరైతే ప్రవక్తను అనుసరిస్తారో నేను వాళ్ళను అనుసరిస్తానని అల్లానే చెప్పేసి ఉన్నాడు. అటువంటి దాంట్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా మునిగి తేలేవాడివి నువ్వు తప్పు చెప్పావు కాబట్టి మేము రగిలిపోతున్నాం.
ఎవరో దారిన పోయే చిన్న మస్తాను పెద్ద మస్తాను షేక్ కాలేషాను సయ్యద్ మహాబాషాను చెప్పేస్తుంటే మాకు ఇబ్బంది కాదు.